50 grams oats, 100 grams anar. షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. మాక్సిమం టు మాక్సిమం ఎప్పుడైనా 5 to 6 వేరియేషన్స్ మాక్సిమం. ఇంకొకటి, నీ పైసా ఉంటేనే మాత్రమే నువ్వు బాడీ బిల్డింగ్లకి దిగాలి. హలో, ఇది నా ఫస్ట్ టైం లైఫ్లో ఇది ఒక నా వ్లాగ్. అండ్ నేను ఈ వీడియో నుంచి నేను ఫస్ట్ టైం నా లైఫ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నా. అంటే దీని గురించి అంటే మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే. ఇది నా బాడీ బిల్డింగ్ గురించి. అండ్ నేను ఇప్పుడైతే నాది కటింగ్ ఫేజ్ నడుస్తుంది. సో కటింగ్లో ఏ షో ఆడబోతున్నా, నా కోచ్ ఎవరు, నా డైట్ ఏంటి, నా రెగ్యులర్ డైట్ ఏంటి, నేను ఎట్లా తింటా, ఎట్లుంటా, నా బాడీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, A to Z నేను అంటే రెగ్యులర్గా కాకుండా వీక్లో అట్లీస్ట్ ఒక 3 to 2 వీడియోస్ టైం దొరికినప్పుడు షూట్ చేసి మీకు తెలియాలి, మీకు కొంచెం అర్థం కావాలి ఇట్లుంటుంది బాడీ బిల్డింగ్ అని. సో అండ్ ఇంకొకటి, నేను న్యాచురల్ షో ఆడాను. నేను న్యాచురల్ షో అయితే ఆడతలే ప్రజెంట్ అస్సలు. న్యాచురల్ షో అని నాకు లేదు మైండ్లో, న్యాచురల్ షో ఆడాలని చెప్పి. సో ఇది ఏంది నా ఫస్ట్ షో కాదు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2025లో ఏప్రిల్లో నేను ఆల్రెడీ ఒక షో ఆడినా. అది మీకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వెళ్తే పిన్ అయి ఉంటుంది టాప్లోనే. అది దుబాయ్లో. అందులో నేను మెన్స్ ఫిజిక్ ఆడినా, ఓపెన్ ఆడినా, క్లాసిక్ కూడా ఆడినా. అండ్ నాకు మెన్స్ ఫిజిక్లో గోల్డ్ వచ్చింది, క్లాసిక్లో బ్రాంజ్ వచ్చింది, ఓపెన్లో సిల్వర్ వచ్చింది. అది దుబాయ్లో ఆడిన షో అది. అప్పుడు మీరు అనుకోవచ్చు అప్పుడు ఎందుకు షూట్ చేయాలంటే, నేను అప్పుడు ఏంటంటే అది నా ఫస్ట్ షో ఉండే. అండ్ ఫస్ట్ షో అన్నప్పుడు నేను ఏమనుకున్నా, చాలా లైట్ అనుకున్నా. కానీ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే డైట్ విషయంలో కానీ నేను అంత టైం తీయలేకపోయినా దేనికన్నా కానీ. సో ఈసారి ఏంటంటే నేను వెల్ ప్రిపేర్డ్గా ఉన్నా, అనుకున్నట్టు వచ్చేద్దాం అనుకున్నా. అండ్ నేను ఈ బాడీ బిల్డింగ్ జర్నీ అనేది ఏదో ఒక 1 year 2 years నుంచి అనుకుంది కాదు. నేను ఇది ఎట్లా అని మనం వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడదాం కంపల్సరీగా. ఇంకా అంటారా, ఇప్పుడైతే ప్రజెంట్ బ్లాక్ కాఫీ తాగుతున్నా. బ్లాక్ కాఫీ తాగి ఒక ఓట్ మీల్ ఉంటుంది, ఓట్ మీల్ తిని జిమ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇంకొకటి, నావి 2 వర్కింగ్ అవుట్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. మార్నింగ్ నాకు ఏదైతే వీక్ మసిల్ అనిపిస్తుందో నా బాడీలో అది ట్రైన్ చేస్తాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే అంత ఎర్లీ లేవం, కానీ మనం ఒక అరౌండ్ 10కి అట్లా లేచి కాఫీ తాగి తిని వెళ్ళే వరకు అదే టైం మనది. పోయి వర్కౌట్ చేసి, షోల్డర్ వర్కౌట్ ఉంది ఈరోజు. సో ఇది నా ఫస్ట్ మీల్. కనిపిస్తుందా? 50 grams oats, 100 grams anar, 50 grams blueberries. జిమ్కి పోయే ముందు మీల్ ఇది. ఇంకొక నావి రోజులో 5 meals ఉంటాయి దీంతో కలిపి. మిగతా 4 meals నేను చూపిస్తా. అంటే నాకు తెలిసి అది ఈరోజు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా చూపినీకి. ఈరోజు నావి 2 వర్కౌట్ సెషన్స్ ఉంటాయని చెప్పిన కదా. వాళ్ళు ఏమైపోతుందంటే, మార్నింగ్ షూట్ చేయగలుగుతా. లోకేష్ శాండీగాడ్ ఉంటాడు, వాడి పేరు కూడా, వాడు కెమెరామ్యాన్, అంటే వాడు ఫోటోగ్రాఫర్, వాడు మంచిగా ఇస్తాడు వాడు. సో వాడు ఉంటాడు నాతో ఇప్పుడు ఈ జిమ్లో, వాడు కూడా వర్కౌట్ చేస్తాడు. సో వాడు షూట్ చేయగలుగుతాడు. నాకు నైట్ టైం ఏంటంటే షూట్ చేయగలుగుతా, కానీ ఏంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను తీసుకెళ్లే కెమెరాకి ఆ లైటింగ్కి సరిగ్గా ఫోకస్ అనేది పడదు. సో నేను నైట్ అయితే నా ఫోన్లోనే షూట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ.
ఇప్పుడైతే నేను కెమెరాలోనే షూట్ చేస్తాను. నాది కెమెరా ఉంది, సోనీది బెస్ట్ కెమెరా. అది మంచి జబర్దస్త్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మస్తు వస్తాయి ఎక్దమ్. సో అలా నేను ఇప్పుడైతే నా షోల్డర్ వర్కౌట్ ఇంకా జిమ్లో వర్కౌట్ అదంతా నేను అక్కడే షూట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది తిని జిమ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇక నైట్ అంటే నేను అనుకుంటున్నా నైట్ కూడా కంపల్సరీ షూట్ చేస్తా అనుకుంటున్నా. చేయాలని ఉంది నాకు కూడా. అంటే అన్ని మీల్స్ కవర్ చేసి మళ్ళీ ఏం వర్కౌట్ చేసినా ఏంటి నైట్ నైట్ ఏంటంటే మార్నింగ్ అన్న రాడు, ఈవినింగ్ వస్తాడు. కానీ నేను మార్నింగ్ వెళ్ళేది Sky9 అద్దాపూర్లో, ఆ జిమ్ వెళ్తా. అండ్ మళ్ళీ నైట్ ఏమో మిస్ట్రీకి వెళ్తా హుసైన్యాలంలో. అక్కడ అన్న ఉంటాడు, అన్నని పికప్ చేసుకొని వెళ్తాం. ఇక అన్నతోని పాసిబుల్ అయితే అక్కడ క్రౌడ్ ఉన్నా లేకున్నా నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా షూట్ చేయడానికి ఈరోజు. ఎందుకంటే ఇది ఫస్ట్ కదా, ఫస్ట్ టైం నేను షూట్ చేస్తున్నా, వ్లాగ్ చేస్తున్నా ఫస్ట్ టైం నా లైఫ్లో. సో నేను ఏమనుకుంటున్నా అంటే అన్నీ కవర్ అవ్వాలి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను ఇది షూట్ చేసేది కానీ ఏది కానీ రెగ్యులర్గా చేయాలనుకుంటా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, చాలా బ్యాడ్ హ్యాబిట్. ఏంటంటే నేను అనుకున్నాను అనుకో అది చేస్తా, కానీ అది కొన్ని రోజుల వరకే. సో నాకు ఈసారి అది అట్లా చేయాలని లేదు. మొత్తం A to Z షో అయిపోయినాక కూడా నెక్స్ట్ ఏంటి అన్నీ రెగ్యులర్గా కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో కానీ నా అప్ టు డేట్స్ యూట్యూబ్ కన్నా నేను ఎక్కువ పెట్టేటివి నా అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లోనే పెడతా. మీకు ఇక్కడ సైడ్కి నా ప్రొఫైల్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ది. మెయిన్ అక్కడ చూద్దాం ఈరోజు ఎట్లయితుందో. మెయిన్ అయితే ఫస్ట్ ఫాస్ట్గా మీల్ ఫినిష్ చేసి జిమ్కి స్టార్ట్ అయిపోవాలి. జిమ్కి పోయినాక మాట్లాడదాం. బాయ్. సో జిమ్కి అయితే జిమ్కి వచ్చేసి ఫస్ట్ కార్డియో యాప్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే వార్మప్ అయిపోయింది. వార్మప్ అయిపోయి షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం ఎప్పుడైనా 5 to 6 వేరియేషన్స్ మ్యాక్సిమం. అండ్ ప్రతి సెట్ ఫెయిలియర్ వరకు ట్రైన్ చేస్తా. అంటే 3 sets నేను కొట్టేటివి 4 sets కాదు, ఓన్లీ 3 sets ఫెయిలియర్ వరకు ట్రైన్ చేస్తా. అండ్ మ్యాక్సిమం నేను హెవీ వెయిట్స్ కొట్టా, లైట్ వెయిటే. ఎందుకంటే నాకు లైట్ వెయిట్తో ఎక్కువ పంపొచ్చు అని నేను ఫీల్ అవుతా. ఒకళ్ళకి ఒక్కొక్క ఆల్టర్నేట్ ఉంటుంది, బట్ నాకైతే లైట్ వెయిట్ బెస్ట్ అనిపిస్తుంది పంప్ కోసం. సో అట్లానే కంటిన్యూ చేయాలి. ఎట్లా వస్తుంది క్యాప్చర్? ఎట్లా అవుతున్నానా? శాండీ ఆపు.
ఇది ఇంకొకటి ఉంది, ఇంకొకటి తర్వాత లాస్ట్ ఇంకొక వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఖతం చేసి సైడ్ ఎక్సెస్, అది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అది హాఫే కొడతాం మనం. ఓకే, హాఫే లైట్ వెయిట్తోని చాలా రియల్ డెల్ మీద మ్యాసివ్ అంటే మ్యాసివ్ పంప్ వస్తుంది. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ అది షోల్డర్స్లో, వన్ ఆఫ్ మై ఫేవరెట్. అదొకటి. దాని తర్వాత అర్నాల్డ్ ప్రెస్ ఉంది. అర్నాల్డ్ ప్రెస్ ఒకటి షోల్డర్ వర్కౌట్. అదని చలో సో డంబుల్స్ ఉంటాయి కదా, కొంచెం వెనకకు పెట్టాలి. ఓకే, వెనకకు పెట్టి బ్యాక్ స్ట్రైట్ చేసి దీన్ని వెనకకు పోస్ట్ చేసి ఇది అన్న ఇప్పించిన వర్కౌట్ సగం సగం కొట్టాలి అని సూపర్ పడుతుంది. ఓకే, ఇక ఇట్లా వెనకకు పెట్టి జస్ట్ హాఫ్ అంతే, జస్ట్ ఇంత. హాఫే. अच्छा ఇది ఉంది కదా, ఈ రౌండ్ ఇది కవర్ అవుతుంది దాంతో.
అయిపోయింది. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ బాడీ బిల్డింగ్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేసినా నాకు ఎప్పటి నుంచి అండి. నేను ఈ బాడీ బిల్డింగ్ అనేది నేను స్టార్ట్ చేసింది ఒక 1-2-3 ఇయర్స్ ట్రెండ్ అవుతుందని చెప్పి కాదు. నాకు మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి, అంటే నేను 7th-8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా మస్కులర్ మంచి బాడీ ఉన్న వాళ్ళని చూస్తే నాకంటే అనిపిస్తుంది, అరే ఇట్లా బాడీ పెంచాలని నాకు అప్పటి నుంచి ఉండే. అండ్ నాకు మెయిన్ నా మోటివ్ ఏంటో ఉండే అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద చాలా ఉండే. కానీ అది నాకు ఎందుకో మేబీ నా లైన్ అది కాదేమో, నా వే అది కాదేమో, అందుకే నేను చూస్ చేసుకోలేదు అది ఎప్పటికీ. అంతే, దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలే నేను. కానీ నాకు నేను యాక్టింగ్ వదిలేసినాక కూడా నాకు ఏమనిపించిందంటే నేను బాడీ బిల్డింగ్ నా ఫేవరెట్ స్పోర్ట్ అయింది. అంటే నేను 10th అయిపోయినాక మా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వర్కౌట్ చేయి కానీ బాడీ బిల్డింగ్ చేయొద్దని చెప్పారు నాకు మా ఇంట్లో. నీ స్టడీ కంప్లీట్ అయిపోయినాక చేసుకోవాలి. అంటే నేను 8th ఉన్నప్పుడు ఫిక్స్ అయినా నేను బాడీ బిల్డింగ్ చేద్దామని, నాకు ఇష్టం అని చెప్పి. అప్పటి నుంచి 8th నుంచి మళ్ళీ నా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు నేను బాడీ బిల్డింగ్ అనేది చేయలేను. నాకు అప్పటి నుంచి ఉంది బాడీ బిల్డింగ్ చేయాలని. కానీ మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ, మా నాన్న, మా మామ వాళ్ళు ఒప్పుకోలేరు. అంటే సర్టన్ రీజన్స్ వల్ల స్టడీ మీద ఫోకస్ చేయని చెప్పి డిగ్రీ అయిపోయేంత వరకు. సో నేను 10thలో జిమ్ జాయిన్ అయినా. 10thలో జిమ్ జాయిన్ అయినాక నేను 10th నుంచి డిగ్రీ వరకు కంటిన్యూగా వర్కౌట్ చేస్తుండే. అప్పుడు కూడా 10thలో ఒక పిక్ ఉంటుంది, నేను అది చేస్తా. నేను అంటే మంచిగా పికప్ చేసుకున్నా మసల్గా నేను. ఇంకా నాకు ఉన్న పిచ్ ఏదైతే ఉందో బాడీ బిల్డింగ్ది అది అప్పటికి ఇంకా స్టార్ట్ అయిపోయింది నాకు 10th జిమ్ జాయిన్ అయినాక. కానీ నేను ఏమనుకున్నా అంటే సరే ఆ వే ఎట్లనో కాలేదు, అట్లీస్ట్ ఈ ప్యాషన్ అయినా నేను ఫాలో అవుతా. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ బిల్డింగ్ ఇది నాకు ప్యాషనే. దీన్ని మొత్తం నా డ్రీమ్ అని పెట్టుకోలేదు, ఇది ఒక నా ప్యాషన్. ఇది నా డ్రీమ్ చాలా డిఫరెంట్ ఉంది నా డ్రీమ్ అన్నిటికీ. కానీ దీన్ని ఒక డ్రీమ్లా కాదు, ఇది ఒక నా ప్యాషన్ లాగా, అంటే నా డైలీ రొటీన్లో. కానీ ఇది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నా బాడీ బిల్డింగ్ కూడా. నేను దీన్ని ఫాలో అప్ అవుతున్నా. అయితే సో రీజన్ ఏంటంటే 8thలో అనుకున్న బాడీ బిల్డింగ్ చేద్దామని, ఫ్యామిలీ ఒప్పుకోలే. దాని తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు జిమ్ జాయిన్ అవ్వు కానీ బాడీ బిల్డింగ్ ఇప్పుడే చేద్దామని చెప్పారు మా నాన్న వాళ్ళు, మా నాన్న, మా మమ్మీ, మా మామ వాళ్ళకి సరే అని చెప్పి. దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఆగినా. కానీ అప్పటి వరకు నేను 8 years ఇంటర్ నుంచి ఇప్పటికైతే నా గ్రాడ్యుయేషన్, అంటే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయి కూడా 2 years అయిపోయింది ఇప్పటికి ప్రజెంట్. అంటే అవి 5, 6, 7 years అనుకో. ఇప్పుడు ఇది 8th yearలో, అంటే లాస్ట్ ఇయర్ నేను షో అన్నా. ఇక అప్పటి నుంచి ఇక డిగ్రీ అయిపోయినాక ఒక 1 year గ్యాప్ తీసుకొని దాని తర్వాత మా ఫ్యామిలీ, మా మామ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి నేను బాడీ బిల్డింగ్ అనే లైన్అప్ దిగిన. నేను ఏదో ఇది ఒక ట్రెండ్ కదా, ఈ 1 year 2 years నుంచి ఇప్పుడు అందరూ బాడీ బిల్డింగ్ అని ఐసీఎన్ అని దుంకుతారు. నాది అట్లా కాదు, నాది ఎప్పటి నుంచో ప్యాషన్ ఉండే. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది మనకన్నా మన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇచ్చే. నాకైతే నా మెయిన్ సపోర్ట్ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్, ఇంకా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందు నేను మీకు పరిచయం చేపిస్తాను. చాలా ఉన్నారు, చాలామంది సపోర్ట్. ఒకళ్ళు ఇంకా ఒక స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు. వాళ్ళని కూడా నేను ముందు చెప్తా, ఎవరు ఏంది అని రివీల్ ముందు చేస్తాను నేను అవన్నీ.
ఇక అట్లా ఇక నేను అనుకుంది ఏంటంటే ఇది ఒక 1-2 ఇయర్స్ నుంచి అయితే అనుకున్న స్పోర్ట్ అయితే అస్సలే కాదు. నా చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఇది, నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఇది ఒక చిన్న డ్రీమ్ అనుకో, పెద్ద డ్రీమ్ నా లైఫ్లో. ఇదే ఒక నా లైఫ్ అనుకో, నేను బతుకుతలే. నా డ్రీమ్స్ సటన్ వేరున్నాయి, ఏదే కాదు. ఇది ఒక ప్యాషన్ లాగా, నాకు చాలా ఇష్టం ఇది చేయాలని. అండ్ దీన్ని ఒక 2-3 ఇయర్స్ చేసి ఆపేస్తా అంటే కాదు. ఇది ఒక నా డైలీ రొటీన్, నా డైలీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతుంది ఇది. నా డ్రీమ్ ఇప్పుడు మీరు కనెక్టెడ్ ఉంటారు కాబట్టి మీకు నా డ్రీమ్ ఏందో, నా గోల్స్ ఏందో ముందు వీడియోస్లో మీకు క్లియర్గా అర్థమైతే నేను అదే చెప్పాలనుకుంటున్నా. నేను ఇంకొకటి, ఈ వీడియో చూసినా కానీ ఎవరన్నా కానీ అనుకోవచ్చు, అరే ఈయన వీడియోలు తీసిండు, వీడియోలు చేయగానే పైసలు వస్తాయి, వీడియోలు చేయగానే ప్రమోషన్స్ వస్తాయి, బ్లా బ్లా బ్లా. అవన్నీ నమ్మకండి. ఇది నేను ఇప్పుడు మీరు అనుకుంటారు, మరి నువ్వు ఎందుకు తీస్తున్నారా భయ్, నీకు పైసనే కావాలంటే, నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నావే, నేను ఎట్లుంటున్నా, నన్ను నేను ఎట్లా చూసుకుంటున్నా. ఇంకొకటి ఏం తెలుసా, ఇప్పుడు నేను ఒక 10 మంది ఉన్నారనుకో నా ముంగడ, నేను వాళ్ళ ముంగడ మాట్లాడలేదు. నేను చాలా నర్వస్ ఫీల్ అవుతాను. నేను 10 మంది ముంగట ఎప్పుడు మాట్లాడాను, నా అనే క్లోజ్ ఉన్న వాళ్ళతోనే నేను మాట్లాడతాను, ఎవరి ముంగట మాట్లాడాను. అండ్ ఇది నాకు ఒక వేగా అనిపించింది, మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం. నేను చాలా ఇంట్రోవర్ట్ని, ఎవరితో ఎక్కువ మాట్లాడా, మెయిన్గా అయితే చాలా తక్కువ. అండ్ నాకు ఇది ఒక మంచి వే. నేను ఎట్లుంటున్నా, నేను కన్సిస్టెన్సీగా ఉంటున్నా, నా డైట్, నా వర్కౌట్. ఇది కూడా ఒక రూల్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీ లైఫ్ని మీరు ఎంత బిజీ చేసుకుంటే అది అంత మంచిదని నేను అనుకుంటా ప్రజెంట్ అయితే. అది మీరు కూడా అప్లై చేస్తే బాగుంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఒక మిత్లు ఉండకండి, వీడియోస్ చేస్తే ఒక షో ఆడితే, బాడీ బిల్డింగ్ ఆడితే పైసలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, బాడీ బిల్డింగ్ ఒకటే స్పోర్ట్, నువ్వు పైసా ఎంత పోసినా అలా నుంచి ₹1 నువ్వు సంపాదించవు, అది బాడీ బిల్డింగ్. ఇంకొకటి, నీ పైసా ఉంటేనే మాత్రమే నువ్వు బాడీ బిల్డింగ్లకి దిగాలి, లేకపోతే అప్పులు చేసి బాడీ బిల్డింగ్. నాకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, నా ఫస్ట్ స్టెప్లో నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండే, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి నేను పుష్ అయినా. ఇప్పుడు నా మనీతో నేను చేసుకుంటున్నా. సో మీకు అదే చెప్తున్నా, ఈ వీడియోలు చూసైనా, నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసైనా, బాడీ మంచిది, బాడీ చేసుకోండి కాదంటారు. కానీ బాడీ బిల్డింగ్కి, ఫిట్నెస్కి చాలా సిమిలర్ ఫరక్ ఉంది. అందరిలాగా ఫాలో అవుదామని కాదు, మీరు మీ డిఫరెంట్ వేస్, మీరు మీ డిఫరెంట్ గోల్స్ పెట్టుకుంటే చాలా మంచిది. అర్థమైనా? ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను, మీరు చేయాలని కాదు. కానీ మనీ పర్పస్ గురించి అయితే చేయాల్సిన అవసరమే లేదు, చేయకండి. బాడీ బిల్డింగ్ అంటే ఒక స్పోర్ట్, దాంట్లో పైసలు మీరు ఎంత వస్తే అంత మీకు రావు. మళ్ళీ చెప్తున్నా, ఇది నా ప్యాషన్ కాబట్టి నేను చేస్తున్నా. ఇంకొకటి, నేను ఫస్ట్ ఆడినప్పుడు నాకు చాలామంది అన్నారు, ఇదేం పిచ్చి పని, బాడీ బిల్డింగ్ ఎందుకు వేరే లేవా అని మస్తు మాటలు అన్నారు చాలామంది. ఇప్పుడు వీడియో తీసేటోడు కూడా అన్నాడు, నన్ను ఏమని అన్నాడు, అరే నువ్వు బాడీ బిల్డింగ్ ఎందుకు రా, బాడీ బిల్డింగ్ జిమ్ చేసుకుంటున్నావు మంచి ఆడే అన్నాడు, శాండీ గాడే అన్నాడు నాతోని. కానీ నేను గెలిచినాక ఖుషి పడ్డాడంటే ఈడే ఎక్కువ. వీడు నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పిన, ఆ రోజు నుంచి ఈడు జిమ్కి రావడం స్టార్ట్ చేసింది అన్న చేసి. అదొక మోటివేషన్, అది చాలా మంచి అనిపిస్తుంది ఎప్పటికన్నా. అండ్ నవ్వుతుంది, నీ ముఖం చూపించక సార్, ఆయనకి చైన్ ఆఫ్ అవుతుందంటే ఓపి. సరే, ఈ వీడియోని నేను ఎండప్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి, మీకు ఏదైతే చెప్పినానో నైట్ వరకు నేను మొత్తం డైలీ రొటీన్ చూపిస్తాను. కానీ ఈ రోజులో ఇది పాసిబుల్ అయ్యేటట్టు కనిపిస్తలేదు. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం షూట్ చేస్తాను అనుకుంటున్నాను.